ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మై డే 360. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మాట్లాడబోయే టాపిక్స్ ఏంటంటే కానిస్టేబుల్ సంబంధించింది సిలబస్ మొత్తం డీటెయిల్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మనం ప్రిపరేషన్లో దిగినప్పుడు ఫస్ట్ చూడాల్సింది సిలబస్. సిలబస్ ఏముంది, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది క్లియర్గా మనకు తెలిసిన తర్వాతనే ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయాలి, ఏ సబ్జెక్ట్కి తక్కువ అని చెప్పేసి క్లియర్గా అయితే మనం అన్ని చూసుకున్న తర్వాత దాన్ని అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నేనైతే క్లియర్గా మొత్తం నేను డైరెక్ట్ మెయిన్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రిలిమ్స్ కి ఎవరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దు. ఎవరు స్టార్ట్ చేసినా ఖచ్చితంగా మెయిన్స్ కన్నట్టే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, అలాగే ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మన విజయం సాధిస్తాం. సరే ఓకే, వీడియోలో వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి. అందరు వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నేను ప్రతి సబ్జెక్టు డీటెయిల్గా చెప్తా, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఓకేనా. దాంట్లో ఎన్ని మార్క్స్ మీరు తెచ్చుకోగలిగితే మీకు జాబ్ వస్తుంది, కానిస్టేబుల్ జాబ్ అనేది సాధించగలుగుతారని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం మార్క్స్ మాత్రం డీటెయిల్గా ఒకసారి నేను చెప్పేది క్లియర్గా వింటా ఉండండి. కుదిరితే రాసుకుంటా అనుకుంటే రాసుకోండి, ఓకేనా. స్లోగా ఒక్కొక్కటి చెప్తా. మొత్తం ఫస్ట్ మనకు కానిస్టేబుల్ సంబంధించింది సిలబస్లో ఉన్నాయి ఏంటంటే మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, తెలంగాణ, అలాగే ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అనమాట. జనరల్ సైన్స్ అంటే దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. అలాగే మనం మెయిన్స్కి చెప్తున్నా కాబట్టి ఎథిక్స్ కూడా వస్తుంది కానిస్టేబుల్కి, ఓకేనా. ప్రిలిమ్స్లో ఉండదు, బట్ మెయిన్స్లో కానిస్టేబుల్కి ఎథిక్స్ కూడా ఉంటుంది, ఓకేనా. వీటికి ఈ సబ్జెక్టులకి ఏ సబ్జెక్టులకి ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి, ఎన్నెన్ని మార్క్స్కి మీరు మినిమం కొన్ని మార్క్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ మార్క్స్ తెచ్చుకోగలిగితే మీరు ఈజీగా అంటే ఈజీగా జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ మ్యాథ్స్లో కానిస్టేబుల్ పేపర్ మొత్తం 200కు ఉంటుంది. 200 పేపర్లో మ్యాథ్స్ 25 మార్క్స్ వస్తుంది, రీజనింగ్ 25 వస్తుంది. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను చూడండి. సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ చెప్తా ఉన్నా కదా, ఈ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ చెప్తా ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఒక 2 మార్క్స్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు, ఓకేనా. ఎక్కువ తక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే ఇండియన్ హిస్టరీలో 15 అని చెప్పేసి అంటున్నా. 15 దగ్గర ఒక్కొక్కసారి 18 రావచ్చు, ఒక్కొక్కసారి 12 రావచ్చు, అట్లా అనమాట. ఒక 2 మార్కులు 3 మార్కులు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. బట్ యావరేజ్గా తీసుకుంటే ఖచ్చితంగా అన్ని మార్క్స్ ఉంటాయి అనమాట. ఇండియన్ హిస్టరీ నుంచి 15 ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ మ్యాథ్స్, రీజనింగ్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా 25 వస్తాయి, ఒక్కోసారి 26, 24, 23 అట్లా అప్ అండ్ డౌన్స్ అవుతా ఉన్నాయి. సో యావరేజ్గా తీసుకొని చెప్తున్నా, మీరైతే అర్థం చేసుకోండి. బట్ ఈ స్ట్రాటజీని ఫాలో అయితే ఖచ్చితంగా అంటే 100% మీరు విజయం సాధిస్తారు. ఎందుకంటే ఇవి ఏది తెలుసుకోకుండా ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయాలనేది క్లియర్గా అర్థం చేసుకోకుండా దిగితే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎకానమీ ఉంది, 10 మార్కులే ఉంది, దాన్ని ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం మళ్ళీ అక్కడ టైం వేస్ట్ అవుతుంది. ఇది ఎస్ఐ కంటే యూజ్ అవుతుంది, మళ్ళీ ఎస్ఐ కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి ఎకానమీకి ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది. కానీ కానిస్టేబుల్కి తక్కువ మార్క్స్ ఉంటాయి, 10 వస్తాయి కానిస్టేబుల్కి, ఓకేనా. ఒక్కొక్కసారి ఇంక 2 తగ్గించి 8 కూడా రావచ్చు. అలాంటి సమయాల్లో ఏ సబ్జెక్ట్కి ఎక్కువ టైం కేటాయించాలి, ఏ సబ్జెక్ట్కి తక్కువ కేటాయించాలి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమైపోయింది. క్లియర్గా వినండి. మ్యాథ్స్కి 25, రీజనింగ్కి 25, తెలంగాణకి 30, ఒక్కోసారి తగ్గొచ్చు పెరగొచ్చు, క్లియర్గా గుర్తుంచుకోండి. ఇండియన్ హిస్టరీ 15, జాగ్రఫీ 15, ఎకానమీ 10, పాలిటీ 10, ఇంగ్లీష్ 25, కరెంట్ అఫైర్స్ 12, జిఎస్ ఇదన్నా కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం 3 కలిపి 25 మార్క్స్. ఎథిక్స్ అనేది ఒక 8 మార్కులు అనేది వస్తాయి. వీటిలలో చెప్పిన కదా, ఒక 2 మార్కులు 3 మార్కులు కింద పైన ఎటైనా అవ్వచ్చు. ఈ సబ్జెక్ట్స్ మీరు ఫాలో అవ్వండి. ఈ మార్క్స్ క్లియర్ గుర్తుంచుకున్నారుగా. ఇవి గుర్తుంచుకొని మీరు ఇంకోటి బాగా చెప్తున్నాడు చూడండి. చాలా మంది ఈ 2022 నోటిఫికేషన్లో 18 నోటిఫికేషన్లో చాలా మంది చూసిన ఏంటంటే ఒక 3, 4 ఇప్పుడు ఎక్కువ స్కోర్ అయ్యే సబ్జెక్టులు చూజ్ చేసుకుంటారు. మ్యాథ్స్లో 25 కదా, లేదంటే నాకు మ్యాథ్స్ రాదు, జిఎస్ మీద ఎక్కువ స్కోర్ చేస్తా అని చెప్పేసి మ్యాథ్స్ మొత్తానికి వదిలేసి జిఎస్ని పట్టుకొని ఎక్కువ స్కోర్ ఇప్పుడు ఇండియన్ హిస్టరీ 15, జాగ్రఫీ 15, ఇంగ్లీష్ 25, కరెంట్ అఫైర్స్ 25 ఉన్నాయి కదా. వీటి అంటే 5-6 సబ్జెక్టులు ఇట్లా చూజ్ చేసుకొని వాటిలోనే స్కోర్ ఎక్కువ తెద్దాం, 25కి 20 తెద్దాం, 22 తెద్దాం అని చెప్పేసి అనుకుంటారు. కానీ అది పాసిబుల్ కాదు, ఎందుకంటే పేపర్ తర్వాత ఎలా వస్తుంది అనేది మనం క్లియర్గా చెప్పలేం. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రిపరేషన్లో దిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ మీద పట్టు సాధించాలి. అది మ్యాథ్సే కానీ, కొంతమంది ఎకానమీ అంటే భయపడతారు, ఎకానమీ అయినా కానీ. ఒకవేళ మ్యాథ్స్ రాదు, నేను నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఖచ్చితంగా నేర్చుకోండి. కోచింగ్ వెళ్తా అంటే కోచింగ్ వెళ్ళండి, ఆన్లైన్ తీసుకుంటాను ఆన్లైన్ తీసుకోండి. మీకు ఎలా సాధ్యమైతే అలా ఖచ్చితంగా అయితే మీరైతే స్టార్ట్ చేయండి, ఓకేనా. నాన్ మ్యాథ్స్ అది లేదు. మీరు ఈ సబ్జెక్టులలో యావరేజ్గా నేను చెప్పుకుంటా వస్తా చూడండి. మ్యాథ్స్కి 25 మార్కులు ఉన్నాయి. 25 మార్కులకి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. నేను నాన్ మ్యాథ్స్ అది అని చెప్పేసి ఏమనొద్దు, నేర్చుకోవాల్సిందే. మినిమం 25కి మినిమం 15 చేసేటట్లు ఉండాలి.
ఓకేనా. రీజనింగ్ అంటే ఈజీగా ఉంటది కాబట్టి 25కి 20 చేసేటట్లు ఉండాలి. తెలంగాణలో 30 అని చెప్పాను కదా! 30కి 22, 22 మార్క్స్, 30కి 22 మార్క్స్ తెచ్చుకునేలాగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీకు స్టార్టింగ్‌లో ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తది గానీ, తర్వాత తర్వాత ఉండగా ఏందంటే అది అంత ఇబ్బంది ఏమి అనిపియదు. ఆప్షన్‌లో చూసేసి ఎలిమినేషన్ ప్రాసెస్, మిగతా ప్రాసెస్ యూజ్ చేసేసి ఈజీగా అంటే ఈజీగా చేసేయొచ్చు. ఇండియన్ హిస్టరీలో 15 మార్క్స్‌కి 10 మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు ఈజీగా అవి. జాగ్రఫీ కూడా 15కి 10, ఎకానమీ 10కి ఒక 5. అంటే ఏ సబ్జెక్ట్ చూసుకున్నా గాని మినిమమ్ 50% 50% మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ ఏ సబ్జెక్ట్‌లో అయినా ఒక 10 క్వెషన్స్ ఇస్తే 5 క్వెషన్స్ ఆన్సర్ చేయాలి. మినిమమ్ అంటే యావరేజ్ స్టూడెంట్ అన్నట్టు నువ్వు అర్థం. కానీ జాబ్ రావాలంటే యావరేజ్ స్టూడెంట్స్ ఉండొద్దు. ఇంకా టాప్‌కెళ్ళాలి. ఓకేనా. అప్పుడు మీకైతే జాబొస్తది. ఓకేనా. పాలిటీలో 10కి 8 తెచ్చుకునేలాగా ప్రిపరేషన్ చేయండి. తర్వాత ఇంగ్లీష్‌లో 25, ఎందుకంటే ఇంగ్లీష్ అంటే కొంచెం ఇబ్బందే. కొంతమందికొస్తాయో రాదు. బట్ దాంట్లో కూడా 50% తెచ్చుకునేలాగా ఉండాలి 12. ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ మంది ఈజీగా ఆన్సర్ చేస్తారు. అందుకనే 30కి 22 అన్నా. అంటే అది 50% కంటే అబోనే. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్‌లో 25కి ఇప్పుడు ఇంగ్లీష్‌లో అందరూ హ్యాండిల్ చేయలేరు కాబట్టి ఇక్కడ అంటే హార్డ్ సబ్జెక్ట్‌లు మినిమమ్ 50% తెచ్చుకోవాలి. ఓకేనా. మీకు ఎకానమీ హార్డ్ అంటే 10కి 5 అనే తెచ్చుకునేలాగా ఉండాలి. ఓకేనా. మరి 2, 1 అట్లా గాకుండా మినిమమ్ 50% తెచ్చుకునేలాగా ఆ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదుందో దాంట్లో మినిమమ్ సగం క్వెషన్‌లో ఆన్సర్ చేసేలాగా విధంగా మనమైతే ప్రిపరేషన్ ఉండాల్సిందే ఖచ్చితంగా. కరెంట్ అఫైర్స్ 12కి 6 తెచ్చుకునేలాగా ఉండాలి. మళ్ళీ జీఎస్ ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంది గదా! దాంట్లో మొత్తం 25 అనుకుంటే దాంట్లో గూడా ఒక 14 మార్కులు తెచ్చుకొని ఎథిక్స్ 8, బట్ ఎథిక్స్ ఎలా ఇస్తారు ఎలా తెలవదు గాబట్టి 8కి కనీసం ఒక 3, 4 తెచ్చుకునేలాగుంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఫాలో అయితే మాత్రం మీకు నేను మొత్తం కాలిక్యులేషన్ దాని ప్రకారం మార్క్స్ మొత్తం 125 అవుతున్నాయి. ఓకేనా. మొత్తం 125 అవుతున్నాయంటే మీరు ఈ తెలంగాణలో జూసుకోండి. ఓకేనా. మాక్సిమం 125 అంటే మీరు ఓపెన్‌లో గూడా సివిల్ వచ్చే ఛాన్స్ ఉంటది. అంటే ఏపీ వోళ్ళు గూడా. ఓకేనా. ఏ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నా, ఏ కేటగరీ ఉన్నా గాని మాక్సిమం 125 అంటే సివిల్ కానిస్టేబుల్ మీకొస్తది. నేను చెప్పిన మార్క్స్ ప్రకారం మీరు ఆ సబ్జెక్ట్‌లో ఆ స్కోర్ చేయగలిగితే. ఓకేనా. ఇప్పుడు మ్యాథ్స్‌కి 25కి 15 ఆ విధంగా జెప్పాను గదా! ఆ సబ్జెక్ట్‌లో ఆ స్కోర్‌కి మినిమమ్ ఇంత స్కోర్ జేయాలని జెప్పేసి టార్గెట్ అయితే పెట్టింది గదా! ఆ టార్గెట్‌ని మీరైతే ఖచ్చితంగా రీచ్ అయ్యేలాగా ప్రిపరేషన్ ఉంటే మీకు ఈజీగా అంటే ఈజీగా కానిస్టేబుల్ ఉద్యోగం అనేది వస్తది. మీరు ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ జేశారు గాబట్టి ప్రిలిమ్స్‌కి 60 మార్కులు రావాలి, లేదంటే ఇన్ని రావాలనుకుని ప్రిలిమ్స్ మాత్రం చదవకండి. ఖచ్చితంగా మెయిన్స్‌కన్నట్టే మైండ్‌లో పెట్టుకొని చదవండి. మెయిన్స్ సిలబస్‌నే చదవండి. ఓకేనా. మీరు మెయిన్స్‌కి చదువుతున్నారంటే ఆటోమేటిక్‌గా ప్రిలిమ్స్ అదే క్లియర్ అయిపోద్ది. ప్రిలిమ్స్‌కి అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దు. కోచింగ్‌లో కూడా రావద్దు. మెయిన్స్‌కి అయితేనే మీరేదైనా హార్డ్ వర్క్ చేయాలి. ఏదైనా చేయాలి. ఓకేనా. అది కూడా ఇప్పటి నుంచే మీరు మెయిన్స్‌కి ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే అట్లా. ఇంకోటి బాగా చెప్పేదేందంటే నాకు చాలా మంది అన్నారు. నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ లేదంటే జీఎస్ నాకు రాదని చెప్పేసి. మ్యాథ్సోళ్ళు జీఎస్ రాదంటారు. జీఎసోళ్ళు ఏందంటే నాకు మ్యాథ్స్ రాదని చెప్పేసి అంటారు. రాదు అనుకుంటే కాంపిటీటివ్ ఫీల్డ్‌లో పనికిరాదు. ఏదైనా నేర్చుకోవాల్సిందే. నేర్చుకొని ఇప్పుడు ఇంకో వ్యక్తి కంటే మనం ముందుండాలంటే తనకు రానిది మనకొచ్చుండాలి. అలాంటప్పుడే మనమైతే ముందుండి జాబ్ అనేది కట్ ఆఫ్ అనేది రీచ్ అవుతాం. జాబ్ అనేది మనకు రావడం జరుగుతది. నాకు రాదు అనుకుంటే మళ్ళీ రాకుండానే ఉండిపోయిద్ది. ఎందుకంటే ఈ కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఇప్పుడు ఉండగుండంగా చాలా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. ఒక్క పోస్ట్‌కే ఇప్పుడు అప్లై చేసినప్పుడు ఇప్పుడు చూడండి 2024, 25 మాక్సిమం 25 ఫిబ్రవరి, మార్చ్‌లో అయితే నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. ఓకేనా. అప్పుడు నోటిఫికేషన్ రాగానే చూడండి. మీరిప్పుడు 2022 నోటిఫికేషన్ అప్లై చేసినప్పుడు కూడా చూడండి. 8,00,000 మంది, 9,00,000 మంది ఓన్లీ కానిస్టేబుల్‌కి అప్లై చేశారు. మొత్తం ఎస్ఐ కానిస్టేబుల్ చూసుకుంటే 12,00,000 మంది అప్లై చేశారు. ఓకేనా. సో, ఇంత కాంపిటీషన్‌లో మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే. అన్ని సబ్జెక్టులు నేర్చుకోవాల్సిందే. అన్ని సబ్జెక్ట్‌లో మినిమమ్ మార్క్స్ చేయాల్సిందే. ఈ మినిమమ్ మార్క్స్ మీరు చేస్తే గాని మీకైతే జాబ్ అనేది వస్తదని చెప్పేసి అనుకోలేం. మొత్తానికి సబ్జెక్ట్ వదిలేస్తా అనుకునే మాత్రం అసలు అలాంటి ఆలోచనలు ఏ సబ్జెక్ట్‌ని ఇవ్వకండి. మినిమమ్ మార్క్స్ చేసేలాగా ఉండండి. ఓకేనా. ఏ సబ్జెక్ట్ అయినా గాని అది ఎకానమీయే గాని, ఇంకా వేరే సబ్జెక్ట్ అయినా గాని మినిమమ్ స్కోర్ ఆ సబ్జెక్ట్‌లో జేయాలి అనే ఇంటెన్షన్ మాత్రం మైండ్‌లో అయితే పెట్టుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకోటేందంటే ఎస్ఐ సంబంధించింది సేమ్ ఇగ ఎలా సబ్జెక్ట్‌కి ఎన్ని మార్క్స్ వస్తాయి అది గూడా నేను ఇంకో వీడియో చేస్తాను. ఓకేనా. ఇంకో వీడియోలో క్లియర్‌గా దాని గురించి గూడా చెప్తాను. దాని ప్రిపరేషన్ స్ట్రాటజీ గూడా చెప్తాను. మీకు ఇంకేమైనా డౌట్‌లుంటే ఖచ్చితంగా కింద కామెంట్ జేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూపు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. ఎవరైనా జాయిన్ కాకపోతే కింద టెలిగ్రామ్ డిస్క్రిప్షన్ లింక్ ఉంది గదా! జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి నాకు దాంట్లో డైరెక్ట్ మెసేజ్ చేసినా గాని నేను రిప్లై ఇస్తా. ఓకేనా. ఇది కానిస్టేబుల్‌కి సంబంధించింది. మొత్తం సిలబస్ జూడండి. సిలబస్‌లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? ఏ సిలబస్‌కి అంటే ఏ సబ్జెక్ట్‌కి ఎంత టైం కేటాయించాలనేది పర్టిక్యులర్‌గా పెట్టుకొని దాన్నైతే ప్రిపరేషన్ స్టార్ట్ జేయండి.
బెస్ట్ బుక్స్ కావాలంటే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసినా, వెళ్లి చూడండి, ఛానెల్‌లో ఉంది. ఓకేనా? ఇది మార్క్స్‌కి సంబంధించింది. ఇంకేమైనా డౌట్‌లుంటే కింద కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ.